కేవలం 5 సంవత్సరాల్లోనే రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మొత్తం కేంద్రమే తీసుకుందా? జనవరి నెలలో త్రిబుల్-ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం నిజమేనా? గిర్మాపూర్ నుండి యాదాద్రి వరకు త్రిబుల్-ఆర్ నిర్మాణ పనులకు NHAI గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? 8 లేన్ల భారీ ఎక్స్ప్రెస్ హైవేగా ఉండబోతున్న రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? కన్ఫ్యూజన్ గా ఉన్న సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఒక క్లారిటీ వచ్చిందా? 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే నిబంధనతో నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కి NHAI టెండర్లను పిలుస్తుందా? 7,000 కోట్ల రూపాయల త్రిబుల్-ఆర్ నిర్మాణ పనులు అతి త్వరలో మొదలవబోతున్నాయా? మొత్తం 5 ప్యాకేజీలలో పూర్తి చేయనున్న రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎంతవరకు వచ్చాయి? రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలని ఎదురు చూస్తున్న వారందరికీ ఒక అనుమానం ఉంది. అసలు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా లేదా అని. వారందరి కోసమే ఈ వీడియో ఉండబోతుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భూమి. ఇప్పటి వరకు మన భూమి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగ నిర్మాణంలో కీలకమైన ముందడుగిది. ట్రిపుల్-ఆర్ నిర్మాణం కోసం కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. ఫిబ్రవరి 14 వరకు ఈ టెండర్ స్వీకరించబోతున్నారు అధికారులు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగ నిర్మాణాన్ని మొత్తం 5 ప్యాకేజీలుగా చేపట్టబోతున్నారు. ఉత్తర భాగంలో 161.518 కిలోమీటర్ల మేర రోడ్ నిర్మాణం జరగబోతోంది. భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకి మణిహారం, హైదరాబాద్ గేమ్ చేంజర్ అయిన త్రిబుల్-ఆర్ నార్త్ పార్ట్ నిర్మాణానికి టెండర్లను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ హైవే హోదాలో 8 లేన్ల రోడ్డుగా ఉండబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తుతం 4 లేన్లు మాత్రమే నిర్మాణం జరపబోతుంది. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుండి చౌటుప్పల్లోని తంగడపల్లి వరకు మొత్తం 161 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వచ్చే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని నిబంధనలతో కూడిన టెండర్లకు ఆహ్వానం పలికింది NHAI. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ టెండర్లను ఆహ్వానిస్తారు. 7,104 కోట్ల రూపాయలతో మొత్తం 161 కిలోమీటర్ల నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ను మొత్తం 5 ప్యాకేజీలలో కన్స్ట్రక్షన్ చేయనున్నారు. అందులో ప్యాకేజ్ 1 లో మొత్తం 34.5 కిలోమీటర్లు సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుండి రెడ్డిపల్లి వరకు 1,529 కోట్ల రూపాయలతో మొదటి ప్యాకేజీలో పూర్తి చేస్తారు. అలానే రెండవ ప్యాకేజీ రెడ్డిపల్లి నుండి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్లు మొత్తం 1,114 కోట్ల రూపాయలతో రెండవ ప్యాకేజీలో పూర్తి చేస్తారు. అలానే ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు మొత్తం 23 కిలోమీటర్లు 1,184 కోట్ల రూపాయలతో మూడవ ప్యాకేజీలో పూర్తి చేస్తారు. ఇక 4వ ప్యాకేజీలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు 1,728 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తారు. రాయగిరి నుండి చౌటుప్పల్లోని తంగడపల్లి వరకు మొత్తం 1,547 కోట్ల రూపాయలతో పూర్తి చేయబోతున్నారు. ఈ 5 ప్యాకేజీలను 2 సంవత్సరాల్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి దాన్ని 5 సంవత్సరాలు అంటే సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యేంత వరకు మెయింటైన్ చేయాలని టెండర్ నోటీస్ లో పేర్కొంది NHAI. త్రిబుల్-ఆర్ ప్రాజెక్టు కోసం ఆహ్వానించిన టెండర్లకు అనూహ్య స్పందన రావడంతో శరవేగంగా సౌత్ పార్ట్ ఆఫ్ త్రిబుల్-ఆర్ పనులు కూడా జరుగుతున్నాయి. జనవరి నెలలో త్రిబుల్-ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని చూస్తున్న అధికారులు ఫిబ్రవరి వరకు టెండర్లను పిలిచి మార్చి నెలలో శంకుస్థాపన చేయాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ హవా మొదలైంది. ప్రస్తుతం ప్రతి సామాన్య మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటు ధరలో భూమి విలువ ఉండడంతో ఫ్యూచర్ లో రానున్న శాటిలైట్ టౌన్షిప్స్, స్మార్ట్ సిటీస్ వల్ల ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎలా అయితే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో అదే తరహాలో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అవ్వబోతుంది అని గ్రహించిన వారందరూ ఇప్పుడు తెలివిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా త్రిబుల్-ఆర్ దగ్గరలో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయగలరు. మీకున్న బడ్జెట్ లోనే మంచి DTCP అప్రూవ్డ్ విత్ RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ఈ గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.